హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిన్న వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసారు కదా, బోటీ క్లీనింగ్ అండ్ కుకింగ్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనం వాటర్ని బాగా మరిగించుకోవాలండి. వాటర్ని మరిగించుకున్న వాటర్లో బోటీని అనేది మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. పక్కన చల్ల వాటర్ పెట్టుకోవాలన్నమాట. కాలుతుంది కాబట్టి మనం క్లీన్ చేసేటప్పుడు అందులో ఫింగర్స్ని ముంచుకుంటే మనకి అంతగా కాలినట్టుగా అనిపించదు. చాకుతో చేస్తే చాలా కష్టంగా ఉంటుందండి. కత్తిపీట అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను బోటీ కర్రీ చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఏంటంటే బయట చల్లగా వర్షం పడుతుంది. చల్లటి వర్షంలో వేడివేడిగా నాన్ వెజ్ తినాలనిపిస్తుందని మా వారు బోటీ తీసుకొచ్చారు. అందుకే బోటీ క్లీన్ చేస్తున్నాను నేను. చూడండి ప్రాసెస్. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నేనే బోటీ క్లీనింగ్ చేస్తానండి. నేనున్నప్పుడే తెచ్చుకుంటారు మా అమ్మ వాళ్ళు బోటీ బాగా క్లీన్ చేస్తానని. మాకు బోటీ తినాలనిపించినప్పుడల్లా మేమే కుకింగ్ చేసుకుంటాము. బయట నుంచి తెచ్చుకోము. బయట నుంచి అయితే వాళ్ళు క్లీన్ చేయకుండానే చేస్తారండి. అందుకే మాకు నచ్చదు. పోయినసారి బోటి తెచ్చినప్పుడేమో సీజర్తో కట్ చేసేదండి. చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడైతే ఈ చాక్ అసలు తెగట్లేదు. పదునైన చాక్ అయితే చాలా ఈజీగా తెగిపోతుంది. బోటి అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మాతో పాటు మా పాప కూడా ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ అయితేనే బాగా తింటుంది. వెజ్ అయితే ఎక్కువ తినదు. మా పాపకి తెలియకుండా దొంగలాగా పక్క రూమ్లో క్లీన్ చేయాల్సి వస్తుంది. తనకి తెలిసిందనుకో చేయనివ్వదు అసలు. ఇదేంటమ్మా అని అడుగుతూనే ఉంటుంది. బోటీలో అసలైన ఘట్టం ఇదేనండి. మెయిన్ రాకుండా ఉండేది ఇదే. బాగా క్లీన్ చేయాల్సింది కూడా ఇదేనండి. దీన్ని దబ్బా అంటారండి. దీన్ని బాగా క్లీనింగ్ చేయాలి. ఇదైతే మనకి చాలా కష్టము. ఎక్కువ వాటర్ హీట్ చేస్తేనే బాగా వస్తుంది. నేను ఎక్కువ వాటర్ హీట్ చేయలేదండి. అందుకే నాకు సరిగ్గా రాలేదు ఇది. నేను చేసిన తప్పు మీరు చేయకండి. బాగా వాటర్ని హీట్ చేయండి. మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేనైతే చాలా కష్టపడాల్సి వచ్చింది. నా కష్టం కాకుండా మా హస్బెండ్ కూడా చాలా కష్టపడ్డారు కట్ చేయడానికి, క్లీన్ చేయడానికి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో అసలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒకటి ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, చూడండి మీరు. చెప్పాను కదండి ఫన్నీ అని. ఇంకో చూడండి మీకు అర్థమవుతుంది. దాన్నేమో బట్టలు ఉతికినట్టు బండకేసి రుద్దుతానే ఉన్నాను. అయినా కూడా రావట్లేదు. చాలా కష్టమైపోయింది నాకు. రుద్ది అలసిపోయి ఇంకా మా హస్బెండ్ని అయితే పిలిచాను. మా హస్బెండ్ వచ్చి ఆయన కూడా హెల్ప్ చేశాడు. ఆయనకైతే ఈజీగా వచ్చేసింది. క్లిప్ మిస్ అయిపోయిందండి. పీసెస్ అన్నీ కట్ చేసేసుకొని పసుపు, కల్లుప్పు వేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ అనేది వాష్ చేసేసుకోవాలి. మేము వాష్ చేసుకున్నాం కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మీరైతే మంచిగా వాష్ చేసుకోండి నేను చెప్పిన విధంగా. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అనేది బాగా ఉడకాలి కాబట్టి నేనైతే ఎప్పుడు కుక్కర్లోనే చేస్తానండి. కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఆనియన్స్ కూడా నేను చాలా చిన్నగా కట్ చేసుకుంటాను. దానివల్ల జల్దీ ఫ్రై అయిపోతాయి అనేసి చిన్నగా కట్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎలా కట్ చేసినా కుక్కర్లో వేస్తాం కాబట్టి ఫ్రై అయిపోతాయండి ఈజీగానే. మీరేమి దానికోసం చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఎప్పుడు చిన్నగా కట్ చేస్తాను కాబట్టి నాకు అలవాటులో నేను అలా కట్ చేసేసాను. చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ బయటకు రిలీజ్ అయింది కాబట్టి నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో మిక్స్ అయిపోయేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. లేకపోతే అడుగంటేస్తుందండి. పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే నేను బోటీని యాడ్ చేసేసుకుంటున్నాను. బోటీని యాడ్ చేసుకొని నేను ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి. నేను కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మటన్ మసాలా, గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసేసుకోండి. వాటర్ వేయలేదు కానీ వాటర్ కొద్దిగా రిలీజ్ అయింది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకో. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. బాగా ఉడకాలి కాబట్టి.
మా దగ్గర చిన్న కుక్కర్ ఉంది కాబట్టి చిన్న కుక్కర్‌లో చేసామండి. కొంచెం పెద్ద కుక్కర్ తీసుకోండి. బాగా నేనైతే చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలితే అంత వాటర్‌ని యాడ్ చేసుకోండి. వాటర్‌ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకేం ప్రాసెస్ ఉండదండి. మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కొన్ని విజిల్స్ వచ్చేసాక ఆ వాసన స్మెల్ బట్టి తెలిసిపోద్ది కూర ఉడికిందా లేదా అని. కూర ఉడికిపోయాక దించేసుకోవడమే అండి. నా కూర అయితే ఇగో చూడండి ఎట్లుందో. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.